అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనము పోటీ పరీక్షలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ను రాసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైమ్స్‌లో మనం ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకొరకంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ కోసము హాల్ టికెట్స్ వచ్చాయి. ఇంకా టెట్ ఎగ్జాము ఒక 2-3 డేస్‌లో ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఎగ్జామ్స్ ముందు మనము ఎలా ఉండాలి? మనం ఏమేం పనులు చేయాలి? అనే కొన్ని విషయాలు నా ఎక్స్‌పీరియన్స్‌తోనైతే చెప్తాను నేను. అయితే అందరికి ఒక రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. నేను మరిన్ని వీడియోలు నా ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయడానికి ఇది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అయితే మనము టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ టెట్ ఎగ్జామ్ ఏ పరీక్ష అయినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే విద్యార్థులు రాసే అకాడమిక్ పరీక్షలు కానీ మనము ఆ ఎగ్జామ్స్ టైంలో మనం ఏం చేయాలి, మనం ఎటువంటి పనులు చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలైతే నేను చెప్తాను. ముఖ్యంగా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 2-3 డేస్ ఉంది లేదా చాలా తక్కువ సమయం ఉంది అన్నప్పుడు కొత్త విషయాలు చదవకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చదివిన విషయాలనే బాగా సార్లు రివిజన్ చేయండి. అంతేగాని కొత్త కొత్త బుక్స్ తీసి కొత్త కొత్త టాపిక్స్‌ను మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ కావడం అనేటువంటివి చేయకూడదు. ఎందుకొరకంటే దానివల్ల మనం చాలా కన్‌ఫ్యూజన్‌కు లోనైపోతాం. కాబట్టి మనము చదువుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవే ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలి. పర్ఫెక్ట్‌గా బై హార్ట్ చేయాలి. కోడ్స్ పెట్టుకొని కోడ్ సాయంతోని గుర్తుంచుకోండి వాటిని చదివిన విషయాలను. అంతేగాని కొత్త విషయాల జోలికి, కొత్త పుస్తకాల జోలికి అసలే వెళ్ళకూడదు. అయితే ఇంకా ముఖ్యంగా మనము కొన్ని సబ్జెక్టులలో కన్‌ఫ్యూజ్ చేసే విషయాలుంటాయి. స్టాటిస్టిక్స్ ఉంటాయి. చార్ట్స్ ఉంటాయి. ఈ చార్ట్స్ లాంటివి, టేబుల్స్ లాంటివి, స్టాటిస్టిక్స్ లాంటివి ఇవన్నీ విషయాలను ఒకసారి బాగా మనము రివిజన్ చేయాలి. చూడాలి, వాటిని చదవాలి బాగా. ఎగ్జామ్ ముందర చదువుకోవాలి. ఎందుకొరకంటే అవి మర్చిపోతూ ఉంటాం. మనకు సైకాలజిస్టులు చెప్పిన ప్రకారము ఒకటి విస్మృతి అనేది ఉంటుంది. ఒక వ్యక్తి ఇవాళ చదువుకున్న విషయాలు రేపటి వరకు చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎగ్జామ్స్‌కు ముందు 1 డే గానీ, 2 డే బిఫోర్స్ గానీ అటువంటి ఏవైతే మనకు కన్‌ఫ్యూజ్ చేసే విషయాలున్నాయో ఆ విషయాలను బాగా రివిజన్ చేయండి. ఇటువంటి స్టాటిస్టిక్స్, సంవత్సరాలు, టేబుల్సు, చార్ట్సు ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ మనము రివిజన్ చేయాలి. ఓకే. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయవలసిన పని ప్రశాంతంగా ఉండాలి. కామ్‌గా, కూల్‌గా ఉండాలి మనము. ఎందుకొరకంటే ఎగ్జామ్ అనేసరికి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అవునా, భయం అనేది, ఆందోళన అనేది అందరికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఒత్తిడిని, ఆందోళనను మనం జయించాలి. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడానికి మనము కొన్ని మంచి అలవాట్లు సంగీతం వినడం, పాటలు వినడం అటువంటివి కూడా చేయవచ్చు. అంటే ఎక్కువ సమయం కాకుండా మధ్య మధ్యలో అట్లా రిలాక్స్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ టైంలో గానీ, ఎగ్జామ్ కంటే ముందు గానీ మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం ఇది. మనం ఎట్టి పరిస్థితులలో డిప్రెషన్, ఆందోళన అనేది ఉండకూడదు. కాబట్టి ఇది అందరూ చేయవలసినటువంటి పని ఇది. దాన్ని ఒత్తిడిని జయించాలి. ప్రశాంతంగా ఉండాలి. నిద్ర సఫిషియెంట్‌గా నిద్ర అవసరము. మనకు ఎగ్జామ్స్ కంటే ముందు సఫిషియెంట్‌గా నిద్ర అవసరము. ఆ నిద్ర కూడా ఎలా ఉండాలంటే రోజు మనము ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవాలి. ఎస్పెషల్లీ మనము డే టైమ్‌లలో పడుకోవడం అనేటువంటిది బాగుండదు. ఎందుకొరకంటే ఎగ్జామ్స్ అన్నీ డేలోనే ఉంటాయి మనకు. మనం గనక మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉందనుకోండి, ఎగ్జామ్ హాల్‌లో కూడా మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఈ డే టైమ్‌లో అవునా, పడుకునే అలవాటును మనము వదిలించుకోవాలి. దానికి ముందటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. అవునా, పగటిపూట నిద్ర పనికి చేటు కదురా అంటారు కదా! అది ఇక్కడ మనకు షూట్ అవుతుంది. కాబట్టి అటువంటి డే టైమ్‌లలో పడుకునే అలవాటును
పూర్తిగా బ్యాన్ చేసుకోవాలి. నైట్‌లోనే సఫిషియెంట్‌గా అవసరమైనంత మనకు 6-8 అవర్స్ అవసరం అంటున్నారు కాబట్టి, ఆ సమయం నిద్రకు కేటాయించవచ్చు. స్పెషల్లీ ఎగ్జామ్ కంటే ముందు ఇంకా కొంచెం ఎక్కువ పండుకున్నా నో ప్రాబ్లమ్. ఎందుకొరకంటే మనం చదివిందంతా ఒక ఎత్తు, ఎగ్జామ్స్‌లో రాసేది, ఎగ్జామ్స్ ముందర మనము దాన్ని ప్రెజెంట్ చేసేది చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం ఎక్కువగా నిద్ర పండుకున్నా మనకు నష్టం ఏమీ లేదు. కాబట్టి రిజల్ట్ వచ్చేది అక్కడనే కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ఈ నిద్ర, యోగా, మెడిటేషన్ లాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఇవి చేయాలి కంపల్సరీగా. ఇంకపోతే ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యానికి కారణం కావడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం. కాబట్టి ఎగ్జామ్స్ కంటే ముందు మన ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే ఫుడ్ పైన ఒక కంట్రోలింగ్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఇండైజెషన్ మనకు జీర్ణ సమస్యలు తీసుకువచ్చే ఆహారాలకు దూరంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారం వల్ల మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడము, ఇండైజెషన్ కావడము ఇటువంటి సమస్యలు వస్తాయి. అటువంటి ఆహారాన్ని మనము ఎగ్జామ్స్ కంటే ఒక 2-3 డేస్ ముందు నుంచే అవాయిడ్ చేయాలి. ఎందుకొరకంటే ఎగ్జామ్స్ కంటే ముందు సిక్ అయినామనుకోండి, మీరు ఎగ్జామ్ ఎట్టి పరిస్థితులలో పర్ఫెక్ట్‌గా రాయలేరు. కాబట్టి అటువంటి ఫుడ్స్‌ని ముఖ్యంగా ఇంకా కొన్ని ఆహారాలతోని మనకు ఈ చలువ చేయడం, కోల్డ్ సర్ది లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి చల్లటి నీళ్ళు తాగడం గానీ, చల్లటి పెరుగు, ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం గానీ, దీనివల్ల మనకు కోల్డ్ అవుతుంది. కోల్డ్ వల్ల హెడేక్ వస్తుంది. మనకు అది ఎగ్జామ్‌లో ఇన్కన్వీనియంట్‌గా ఉంటుంది. మనం ఎగ్జామ్‌ను సరిగా ప్రెజెంట్ చేయలేము కాబట్టి ఇటువంటి ఫుడ్‌కు చాలా జాగ్రత్తగా మనము దూరంగా ఉండాలి. మితాహారము, సాత్విక ఆహారము, ఆరోగ్యంగా ఉండే ఆహారమే తీసుకోండి. స్పెషల్లీ నాన్ వెజ్ ఫుడ్స్‌ని మనము అవాయిడ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి అది కంపల్సరీ అందరూ ఒకసారి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకపోతే ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి మనం చూసుకున్నా లేదా తెలుసుకున్నా గూగుల్‌లో తెలుసుకోండి. అవసరమైతే దగ్గర ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రావడం కూడా బెటర్. ఎందుకొరకంటే ఆ ఎగ్జామ్ రోజు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆ ఎగ్జామ్ సెంటర్ ఒక దగ్గర, మనం ఇంకో దగ్గర చేరుకొని సమయం లేకపోవడం వల్ల సెంటర్‌కు రీచ్ కాకపోతే మనం పడ్డ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ పాజిబుల్ ఒకసారి సెంటర్‌ను చూసుకోండి. లేదంటే తెలుసుకోండి. మనకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో తెలిసిన వాళ్ళ ద్వారా ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకొని ఆ ఎగ్జామ్ రోజు మనము తొందరగా ఎగ్జామ్ సెంటర్ 1 అవర్, 2 అవర్ బిఫోరు చేరుకునేటట్టుగా ప్లానింగ్ చేసుకోండి. ఎందుకొరకంటే కరెక్ట్ ఎగ్జామ్ టైంకి వెళ్తే కూడా మనకు ఒక టెన్షన్, ఆందోళన ఉంటుంది కాబట్టి మీరు ముందుగా చేరుకున్నారనుకోండి, అక్కడ ఎగ్జామ్ సెంటర్‌లో వెళ్ళి మీరు రిలాక్స్ కావచ్చు. ప్రశాంతత ఉండడానికి అది ఒకటి మీకు దోహదం చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్‌కు ముందుగానే చేరుకోండి. ఎగ్జామ్ సెంటర్ గురించిన ఇన్ఫర్మేషన్‌ని మీరు ముందే గ్యాదర్ చేసుకొని ఉండాలి. ఇంకో రోజు ఎగ్జామ్ రోజు ఎర్లీ మార్నింగ్ లేవకూడదు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు, 5 గంటలకు మీరు ఒకవేళ వేకప్ అయితే మీకేమవుతుంది, ఆ ఎగ్జామ్ హాల్‌లో డల్‌గా, డ్రాసీనెస్‌గా ఉండడం జరుగుతుంది. మీ మైండ్ అనేది అంత షార్ప్‌గా, యాక్టివ్‌గా పనిచేయదు, హుషారుగా ఉండదు. కాబట్టి ఎగ్జామ్ రోజు సఫిషియెంట్‌గా నిద్ర, ఎగ్జామ్ కంటే ముందు రోజు రాత్రి సఫిషియెంట్‌గా నిద్రపోండి. ఎర్లీ మార్నింగ్ లేవకండి. కనీసం ఒక 6కైనా గానీ లేవండి. అవునా? ఇంకా మీకు వీలుంటే 7 వరకు కూడా మీరు పడుకుంటే బాగుంటుంది. నా ఒపీనియన్ ఇది. అట్లా మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మీకు నిద్ర సమస్యలు వచ్చే అవకాశం, ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పని కూడా చేయండి. ఇకపోతే ఎగ్జామ్ సెంటర్‌కు మీరు రీచ్ అయిన తర్వాత కొత్త వారితోని పరిచయాలు పెట్టుకోవడం, వాళ్ళకి వీళ్ళకి మాట్లాడడం కాకుండా మెడిటేషన్ చేస్తూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. కొందరు ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు. దానివల్ల కూడా మీకు కాన్సంట్రేషన్, ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అన్నెసెసరీ పరిచయాలు, అన్నెసెసరీ డిస్కషన్లు పెట్టుకోవద్దు. ఎగ్జామ్ సెంటర్ దగ్గర అటువంటివి చేయండి. ఇంకపోతే మీరు ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళిన తర్వాత
ప్రశ్నాపత్రము. ఈ ప్రశ్నాపత్రం అనేటువంటిది మీకు చూసిన తర్వాత మీకు ఏ సబ్జెక్టులు అయితే ఈజీగా వస్తాయో ఆ సబ్జెక్టులు ముందు చేసేయాలి. ఇప్పుడు సపోజ్ టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్లో తెలుగు అనేది ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. తెలుగు సబ్జెక్టు తొందరగా చేసేసుకోవచ్చు. లేదంటే మీ సోషల్ సబ్జెక్ట్ అయితే సోషల్ సబ్జెక్టు వాళ్ళు అది తొందరగా చేసేసుకోవచ్చు. సైన్స్ వాళ్ళైతే సైన్స్ చేసేయవచ్చు. సైకాలజీ కూడా తొందరగానే అయిపోతుంది. కాబట్టి ఈజీగా ఉండే సబ్జెక్టులతోని స్టార్ట్ చేయండి. కొన్ని సబ్జెక్టులు టైం కిల్లింగ్గా ఉంటాయి, అటువంటివి లాస్ట్లో చేసుకుంటే బెటర్. సపోజ్ ఇంగ్లీష్ గ్రామర్ కానీ లేదంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కొద్దిగా టైం కిల్లింగ్ ఉంటాయి. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మ్యాథమెటిక్స్లో చేసుకోవచ్చు అది ముందుగానే. కానీ ఏవైతే టైం కిల్లింగ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఉన్నాయో అవి లాస్ట్లో చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్లనే పెట్టేస్తూ వెళ్ళండి, ఆన్సర్స్ పెట్టేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని రాని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవండి. ఎందుకొరకంటే క్వశ్చన్లు సరిగా చదవకపోవడం వల్ల హర్రీబరీగా క్వశ్చన్ చదివి ఆప్షన్స్ హర్రీబరీగా చదివి తెలిసినటువంటి ప్రశ్నలకే తప్పు సమాధానాలు పెట్టి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అట్లా చేశాను కొన్నిసార్లు. కాబట్టి మనము క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవాలి, 4 ఆప్షన్స్ను పర్ఫెక్ట్గా చదవాలి. కొన్నిసార్లు వాడు అడుగుతూ ఉంటాడు, ఇందులో సరి అయినది ఏది, సరికానిది ఏది అని అడుగుతుంటాడు. ఆ విధంగా క్వశ్చన్ మనం కరెక్ట్గా చదవాలి. క్వశ్చన్స్ కరెక్ట్గా చదివితే మనకు ఆన్సర్ వస్తుంది. మనము తొందరపాటులో క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల ఆ విధంగా తెలిసిన వాటికే మనము రాంగ్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంది. అట్లా మనం చాలా లాస్ అయిపోతాం, ఘోరంగా లాస్ అయిపోతాం. కాబట్టి హర్రీబరీ అనేది అస్సలే చేయకూడదు. ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చదవాలి. ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా చదవండి. క్వశ్చన్స్లో ఉన్నది, ఆప్షన్స్లో ఉన్నది. ఆ విధంగా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అది తోడ్పడుతుంది. అన్ని ప్రశ్నలు కవర్ చేయాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇదేని వదిలిపెట్టద్దు అనుకోవద్దు. మీరు క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. మీరు ఎన్ని ప్రశ్నలు ఆన్సర్ చేశారు అనేది ముఖ్యం. కానీ ఎంత పర్ఫెక్ట్గా చేశారు అంటే అన్నీ చేయాలి అనుకోకూడదు. చేసిన వాటిని పర్ఫెక్ట్గా చేయండి. అంతేకాని అన్నీ చేసి అన్నీ కవర్ చేశారు కానీ చాలా అందులో మిస్టేక్స్ ఉన్నాయంటే మీరు నష్టపోతారు. కాబట్టి మీకు ఇంకా సమయం అయిపోతుంది, ఇంకా 10 ప్రశ్నలు ఉన్నాయి, 10 చేయాలనుకోకూడదు. మీ ముందర ఉన్నటువంటి 4 ప్రశ్నలను పర్ఫెక్ట్గా చేసేస్తే సరిపోతుంది. ఆ మిగతావి వదిలేసినా పర్వాలేదు. ఎందుకొరకంటే పర్ఫెక్షనే ఉండాలి. కాబట్టి చూడండి, ఒకవేళ స్పీడ్గా ఉన్నా పర్వాలేదు కానీ పర్ఫెక్షన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా లాస్ కావద్దు. ఈ విధంగా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం గెట్ ఆన్ కావచ్చు. కాబట్టి లాస్ట్ వరకు బెల్ అయ్యేంత వరకు ఉండాలి. కొందరు ఏం చేసేస్తారు, అయిపోయిందని చెప్పేసి తొందరగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా తప్పు. లాస్ట్ బెల్ అయ్యేంత వరకు మనం ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. మనకు ఏవైతే మనం వదిలిపెట్టినామో అవి సెకండ్ రౌండ్లో చేయాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 2 రౌండ్లుగా డివైడ్ చేసుకోవాలి. మనకు వచ్చేసినవన్నీ ఈజీగా ఉన్నాయని ఫస్ట్ రౌండ్లో పెట్టేస్తూ పోవాలి. ఏవైతే హార్డ్గా ఉంటాయో అవి సెకండ్ రౌండ్లో చేయాలి. ఒకవేళ మీకు నెగటివ్ మార్కింగ్ ఉంటే మీకు అసలే రాని వాటిని ముట్టుకోవద్దు. నెగటివ్ కనుక ఉంటే, నెగటివ్ లేదు అంటే పెట్టేయండి. గెస్ చేసి ఏదో ఒకటి పెట్టేయచ్చు మనం. కానీ ఒకవేళ నెగటివ్ ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చినవే పెట్టండి. లేదు కొంతవరకు తెలుసు నాకు ఇది కావచ్చు అంటే ఓకే, కానీ అసలే తెలియని వాటిని మనము ముట్టుకోవద్దు. ఎందుకొరకంటే మీకు వచ్చినటువంటి మార్క్స్లో నుంచి మీరు మార్క్స్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రాసేటప్పుడు మనము పాటించవలసినటువంటి సూత్రాలు, నియమాలు. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తోని నేను తెలుసుకున్న విషయాలే. కాబట్టి ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. చివరిగా నాదొక రిక్వెస్ట్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.